ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి రోజా ప్రమేయం ఉందంటూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. 119 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో కుంభకోణం జరిగిందని, కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు టీడీపీ నేతలు. మధ్య మధ్యలో పత్రికల్లో అయితే విజిలెన్స్ విచారణ జరుగుతోంది, సిఐడికి ఫిర్యాదు వెళ్ళింది, సిఐడి కూడా దర్యాప్తు చేస్తోంది అంటూ రకరకాలుగా ప్రచారం చేస్తూ ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా సరే రోజాను అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి ఈ స్కామ్కి సంబంధించి, ఈ వ్యవహారానికి సంబంధించి అంటూ కూడా చెబుతూ వచ్చారు. అయితే ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వమే స్వయంగా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం చూస్తే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఏమీ లేదు, ఒక విధంగా రోజాకు క్లీన్ చిట్ అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు దువ్వారపు రామారావు, రామగోపాల్ రెడ్డి, పరచూరు అశోక్ బాబు, ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఒక ప్రశ్న అడిగారు, 3 ప్రశ్నలు అడిగారు క్రీడా శాఖ మంత్రిని. 1, ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం జరిగినదనే విషయం వాస్తవమేనా? బి, అయితే అందుకు సంబంధించిన వివరాలు. సి, దానిపైన మీరు తీసుకున్న చర్య ఏమిటి? దీనికి మంత్రి సమాధానం ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కింది వాస్తవాలను తెలియజేయబడుతోంది అంటూ మొత్తం ఎంతెంత ఖర్చు చేశారు, ఎంత కేటాయించారు అన్న దానికి సంబంధించిన వివరాలు మాత్రమే చెప్పారు. మొత్తం బడ్జెట్ 119 కోట్ల 119.19 కోట్లు. R&B శాఖ ద్వారా టెండర్లు పిలవడమైంది. R&B శాఖచే GEVM పోర్టల్ ద్వారా స్పోర్ట్స్ కిట్ల కొనుగోలు కోసం 38 కోట్లు మొత్తం మంజూరు చేయబడింది. స్పోర్ట్స్ శాఖ ద్వారా టెండర్లు పిలవడమైంది అంటూ టీషర్ట్ల కోసం, క్యాప్స్ కోసం 34 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఏపీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారానే టెండర్లను పిలిచారు అంటూ ఇలాంటి వివరాలన్నీ ఇచ్చారు. మరికొన్ని నిధులు కలెక్టర్లకు బదలాయించి వాళ్ళ ద్వారా ఖర్చు చేశారు ఈ కార్యక్రమానికి అని చెప్పారు. ఇక బి ప్రశ్నకు మాత్రం ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ప్రశ్న ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అని రాశారు. ఏంది బి ప్రశ్న, సి ప్రశ్న ఏంటి అంటే, ఏ ప్రశ్న ఏమో ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం నిజమేనా అని చెప్తే అవును కాదు అనేది సూటిగా సమాధానం చెప్పలేదు మంత్రి. కానీ బీసీ ప్రశ్నలు అసలు ఉత్పన్నమే కావు అనేశారు. అంటే ఏంది, ఒకవేళ వాస్తవం అయితే, నిధుల దుర్వినియోగం వాస్తవం అయితే అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అని బి ప్రశ్నను అడిగితే అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నారు. దానిపైన మీరు తీసుకున్న చర్యలు ఏంటి, అక్రమాలు నిజమైతే తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నారు. అంటే మంత్రి క్లియర్గా చెప్తున్నది ఏంటి అంటే 119.19 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం నిర్వహించారు, ఇగో ఇలా ఖర్చు పెట్టారు అని చెబుతూ, ఇక అందుకు బి ప్రశ్నకు సి ప్రశ్నకు ఆ ప్రశ్నలు ఉత్పన్నం కావు అని అంటున్నారంటే ఈ నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేశారు కాబట్టి ఇక ఆ దుర్వినియోగానికి సంబంధించిన వివరాలన్నకి అన్న ప్రశ్నే రాదు, దానిపైన చర్యలు తీసుకోవడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే సప్లిమెంటరీ కింద మళ్ళీ దువ్వారపు రామారావు, రామగోపాల్ రెడ్డి స్పందించారు. అసలు దీని మీద పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తొలి నుంచి ఆరోపణలు వస్తున్నాయి, కానీ మీరు ఏదో ఒక విచారణ జరిపించాలి, సిఐడి విచారణ జరిపించాలి అంటూ వీళ్ళిద్దరూ డిమాండ్ చేశారు. దాంతో మంత్రి లేదు, సిఐడి విచారణ జరిపించలేం, అక్కడ అక్రమాలు జరగలేదు అని డైరెక్ట్గా చెప్తే బాగోదు, కాబట్టి ఇక మంత్రి ఈ అంశాన్ని ముగించాలి అన్నట్టుగా ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీకి అయితే మేము ఆదేశిస్తాం, 45 రోజుల్లో ఆ రిపోర్టును సభ ముందు ఉంచుతాం అంటూ తెరదింపారు. సో ఇప్పటి వరకు చేస్తున్న ప్రచారం అంతా వాస్తవం, అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, నిధుల దుర్వినియోగం, మళ్ళీ ఆ దుర్వినియోగం పైన ఎంక్వైరీ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్వయంగా మంత్రి చెప్పారంటే ఆడుదాం ఆంధ్రాలో కేవలం రోజాను టార్గెట్గా చేసుకొని ఈ ప్రచారం చేస్తూ వచ్చారా? సిఐడికి కూడా ఫిర్యాదు చేశారు ఆల్రెడీ, కానీ ఏదీ లేదు అని ఈరోజు మంత్రి చెప్తూ ఉన్నారంటే అసలు ఈ కార్యక్రమంలోనే ఏమీ జరగలేదు, అక్రమాలు అన్నీ ప్రభుత్వమే నిర్ధారిస్తున్నట్టుగా ఉంది.